మల్లారెడ్డ మజాక మేడ్చల్ ఎమ్మెల్యే వ్యాపార సంస్థల నుంచి వ్యర్థాలట. ఆ మురుగునీరు షామీర్పేట చెరువులో కలుపుతున్నాడట. కాలుష్యమయంగా మారుతున్న నీటి వనరు, ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకొని అధికారులు. ఇది ఏంది? ఈ జోకర్ మల్లారెడ్డి ఆడ హోటల్ పెట్టిండు, ఫ్లై హైదరాబాద్ అని. షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో పిస్తా హౌస్ అని ఉంటుంది కదా, ఆ పిస్తా హౌస్కి ఆనుకొని ఈ ఫ్లై హైదరాబాద్ అని కట్టిండు. ఇది మొత్తం షెర్ల కట్టిండు, ఎఫ్టీఎల్లో ఉన్నది. ఇక హోటల్కి జనాలు వస్తారు, వాష్రూమ్స్ ఉంటాయి, వాడుకుంటారు. రోడ్డు కాబట్టి హైవే మీద బస్సులు ఆగుతాయి, అన్నీ ఆగుతాయి, లోపలికి పోతారు, ప్లేట్లు కడుగుతారు, అన్నీ. ఇదంతా ఈ వ్యర్థ జలాలు ఉంటాయి కదా, ఇవన్నీ షెర్లకు వదులుతుండట. ఒక పని చేయి మల్లారెడ్డి, నువ్వు ఒక పైప్ లైన్ పెట్టు. ఏది? నీ ఇంటికి ఆ హోటల్కి పైప్ లైన్ పెట్టి ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం నీ ఇంట్లో బెడ్రూమ్లకు పంపి. లేకపోతే ఆడ ఫిల్టర్ పెట్టుకో, పెద్ద ఫిల్టర్ ఒకటి పెట్టుకొని ఆ ఫిల్టర్ క్లీన్ చేసి ఆ నీళ్ళు, అవే నీళ్ళు తాగండి మీ కుటుంబం మొత్తం. అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ చెరువులో కలిసిన వ్యర్థాలు, భూగర్భ జలాలు మళ్ళీ వేడికి పోవాలా? మనుషులకే మళ్ళీ కదా వచ్చేది. ఆ పంట పొలాలకో లేకపోతే పొలాలు లేకపోతే భూగర్భ జలాల నుంచి జనాలకే కదా వాడుకునేది అది. అందుకని నువ్వేం చేయంటే బెటరు, నీ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ కదా, నీ పెద్ద ఫ్యామిలీకి ఒక పెద్ద ఫిల్టర్ పెట్టు, పైప్ లైన్ వేసుకో, ఆ నుంచి డైరెక్ట్ ఆ నీళ్ళు మొత్తం డ్రైనేజ్, బాత్రూమ్ పోయినాయి అన్నీ డైరెక్ట్ ఇంట్లోకి పెట్టుకో. ఎంత దుర్మార్గుడు అండి! భూములు కబ్జా, చెరువులు కబ్జా. మళ్ళీ నిన్న మాట్లాడుతున్న ఆ వీడియో నిన్న కూడా మేము పెట్టినావు. ఎమ్మ గ్రేట్ మల్లారెడ్డి, నెంబర్ 1 మల్లారెడ్డి. అవే అరుపులు, అదే చిల్లర. గ్రేటర్ హైదరాబాద్కే తలమానికంగా ఉన్న షామీర్పేట్ పెద్ద చెరువు ఇప్పుడు మురికి కూపంగా మారిపోతున్నది. దీనికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి చెందిన వ్యాపార సంస్థలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. తన వ్యాపార సంస్థల నుంచి వెలువడుతున్న మురుగునీరు మానవ వ్యర్థాలను నేరుగా చెరువులో కలిపేస్తుండడంతో కాలుష్యమయమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల చెరువు ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నదని వాపోతున్నారు. చెరువులోకి వ్యర్థాలు రాకుండా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆయన రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గుతున్నదని విమర్శిస్తున్నారు. ఎఫ్టీఎల్ను, బఫర్ జోన్ను ఆక్రమించి, ఇది మనం ఫస్ట్ వేసింది మనమే ఈ వీడియోను. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రాన్ని ఆనుకొని ఉన్న షామీర్పేట్ పెద్ద చెరువు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఇది చాలా పెద్ద చెరువు, ఇది మామూలు చెరువు కాదు, చాలా పెద్ద చెరువు. రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న ఈ విశాలమైన చెరువు పైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కన్నుబడ్డది. దీంతో అలియాబాద్ చౌరస్తాలో చెరువును ఆనుకొని ఉన్న కొంత స్థలాన్ని ఆయన కొనుగోలు చేసిండు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలాన్ని సైతం తన ఖాతాలోకి వేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా బఫరే. ఒకప్పుడు ఈ చెరువు ఈ రోడ్డు కానుకొని దాకా వచ్చేది. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలాన్ని సైతం తన ఖాతాలో వేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అలియాబాద్ చౌరస్తాలో అనుమతులు లేకుండా సీఎంఆర్ పేరిట భారీ ఫంక్షన్ హాల్, వాణిజ్య భవనం నిర్మించి పిస్తా హౌస్కు అద్దెకిచ్చిండు. తాజాగా పిస్తా హౌస్ పక్కనే కొత్తగా మల్లారెడ్డి ఎయిర్ సిటీ పేర ఏరో ఎటరీ అటేందో సన్సెట్ స్టోరీస్ కేఫ్ అట, ప్లే జోన్ అట, గో కార్డింగ్ గేమ్ సెంటర్ ఏర్పాటు చేసిండట. ఇగో వ్యర్థాలు, మురుగునీటిని షామీర్పేట పెద్ద చెరువులోకి పంపేందుకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ అట. నువ్వు మనిషివా, దున్నపోతువా, గాడిదివా? లేకపోతే పైప్ లైన్ కూడా పెట్టిండు లోపలికి డైరెక్ట్గా. సీఎంఆర్ ఫంక్షన్ హాల్, పిస్తా హౌస్, కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్ సిటీ హోటళ్ల నుంచి వస్తున్న వ్యర్థాలు, మురుగునీటిని పక్కనే ఉన్న షామీర్పేట్ పెద్ద చెరువులోకి కలుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంత పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ మురుగునీటికి ఎలాంటి స్టోరేజీ లేదని తెలుస్తున్నది. మురుగునీటి కోసం కనీసం సంపు కూడా నిర్మించలేదట. నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అయినందున తనను ఎవరూ ఏమీ చేయరనే ధైర్యంతో ఆ డ్రైనేజీని, వ్యర్థాలను నేరుగా పైప్ లైన్ ద్వారా చెరువులోనే కలుపుతున్నాడు. మల్లారెడ్డి నిర్వాకంపై ఇప్పటికే మున్సిపల్ ఇరిగేషన్ అధికారులకు పలు ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. అయితే అతని రాజకీయ పలుకుబడి చూసి చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం జంకుతున్నదని ప్రచారం జరుగుతున్నది. మల్లారెడ్డి తీరు వల్ల మంచినీటితో కలకల్లాడుతున్న షామీర్పేట చెరువు త్వరలోనే కాలుష్యమయంగా మారబోతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నల్సార్ యూనివర్సిటీతో పాటుగా స్థానికంగా వెలిసిన కొన్ని భవనాల నుంచి సైతం షామీర్పేట్ చెరువులోకి డ్రైనేజీ కలుస్తున్నదని వాపోతున్నారు. చెరువులోకి వ్యర్థాలు రాకుండా కట్టడి చేసి ఆ కారకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్లో లేడు కదా మల్లారెడ్డి, ఎట్లా సాధ్యమవుతుంది? అవుతుంది. గవర్నమెంట్లో లేకున్నా సాధ్యం అవుతుంది. వీళ్ళంతా ఒకటే అండి, వీళ్ళంతా ఒకటే. ఎంత ధైర్యం లేకపోతే ఈ రకమైన నిర్మాణం జరుగుతుంది, ఇంత ఓపెన్ కబ్జా జరుగుతుంది. ఇప్పుడు రంగనాథ్ ఏడువైనా రంగనాథ్ అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ జర్ర అవతల ఉంది, మనకు సంబంధం లేదు. ఇది
ఏందో అర్థం కాదు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే హైడ్రా, మరి ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉంటే ఎవరు చేయాలి ఆ పని? ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న చెరువులకేమో కామన్ అక్కడే ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లో వాళ్ళు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. మరి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదానికి ప్రత్యేకంగా హైడ్రా దేనికి? మరి ఇక్కడ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు బయట కూడా ఇంకొక వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న భూములు చాలా కాస్ట్లీ ఏరియా భూములు కాబట్టి వాటిని మింగుదామని, అవతలోడు కబ్జా చేసింది సగం సగం పంచుకుందామని, ఇంతేనా? ఇది కాకుండా ఇంకా వేరే ఆలోచన ఏముంది ఇక మీకు? ఎంత దుర్మార్గులు మీరు అసలు. ఇట్లాంటోడు 50,000 మెజార్టీ, 40,000 మెజార్టీ, 30,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. మనకు కూడా ఉండాలి కొంచెం జనాలకి. ఎందుకు ఎట్లా గెలుస్తున్నాడు? కాలేజీ స్టాఫ్ను మొత్తం బరిలోకి దించి జేబులలో పైసలు పెట్టి మొత్తం విచ్చలవిడిగా డబ్బులు పంచాలి.